మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు. మనకైతే యూపీఎస్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. అదే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇట్లాంటి ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఆ ఉద్యోగాలను ఫిలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏజ్ ఎంత ఉండాలి, ఫీజు ఎంత ఉంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసు. హాయ్, హలో, వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర ఉద్యోగులు ఏవైతే సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులో నియామకాలు చేపట్టేదే ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు ఆ నోటిఫికేషన్ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుంచి వచ్చింది, ఏ సంస్థ నుంచి వచ్చిందంటే యూపీఎస్ నుంచి వచ్చింది. మరి ఇప్పుడు యూపీఎస్ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకున్న తర్వాతనే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోగలరు. అసలు యూపీఎస్ అంటే ఏంది, దీన్ని ఎవరు ఏర్పాటు చేశారు, దీని మూలాలు ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇది మన భారతదేశంలో ఎప్పుడు స్థాపించబడింది, దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. యూపీఎస్సీ యొక్క మూలాలు బ్రిటిష్ కాలంలోనే ఉన్నాయండి. బ్రిటిష్ కాలంలో 1854లో సివిల్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. సివిల్ సర్వీస్ కమిషన్ యాక్చువల్గా 1854 నుండి కొన్ని సంవత్సరాల వరకు ఈ సివిల్ సర్వెంట్లను ఎట్లా ఎంపిక చేసేటోళ్ళు అంటే కేవలం నామినేట్ చేసేటోళ్ళు. ఎవరు నామినేట్ చేసేటోళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు నామినేట్ చేసేవాళ్ళు. అటు తర్వాత ఏమైందంటే లార్డ్ థామస్ మెకాలే అనే కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం అంతకుముందు నామినేట్ చేసి ఈ ఉద్యోగాలను అయితే ఫిలప్ చేసేవాళ్ళు. కానీ లార్డ్ మెకాలే కమిటీ ఏం చేసిందంటే నామినేట్ చేయొద్దండి, నామినేటెడ్ బదులుగా ఎగ్జామ్స్ పెట్టి ఎంపిక చేస్తే మంచిదని చెప్పేసి ఎప్పటి నుంచి లార్డ్ మెకాలే కమిటీ ఏర్పడిన నుండి ఈ సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు మాత్రం పరీక్ష పెట్టి తీసుకోవడం అయితే జరుగుతుంది. అంతకుముందు కేవలం నామినేట్ చేసేటోళ్ళు, ఇప్పుడు పోటీ పరీక్షలు పెట్టి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళని మాత్రం తీసుకుంటున్నారు. మరి ఈ పోటీ పరీక్షలు ఎక్కడ జరిగాయి అంటే కేవలం లండన్లో జరిగాయి. ఎప్పుడు 1922 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేవి లండన్లో నిర్వహించారు. 1922లో మన భారతదేశంలో కూడా నిర్వహించారు. మన భారతదేశం నుండి ఈ సివిల్ సర్వీస్ ఉద్యోగంలో ఉత్తీర్ణత సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్. 1863లో ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత అయిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి సత్యేంద్రనాథ్ ఠాగూర్. ఎప్పుడు 1863లో. ప్రారంభంలో సివిల్ సర్వీస్ కమిషన్గా ఉన్న ఈ కమిషను అటు తర్వాత ఏమైందంటే 1926లో వచ్చేసరికి పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త 1937 వచ్చేసరికి ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా మారింది. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కాంచి అంటే 1950 జనవరి 26 నుండి మనకు భారత రాజ్యాంగం అయితే అమల్లోకి వచ్చింది. ఈ రోజు నుండి ఈ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం అయితే చెందింది. అంటే ప్రస్తుతం ఉన్న యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పడ్డట్టు లెక్క, అంటే 1950 జనవరి 26 నాడైతే ఏర్పడింది. అంతకుముందు ఉన్నది కానీ యూపీఎస్ అనే పేరుతో లేదు. ఏ పేరుతో ఉంది? ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేరుతో ఉంది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంటే ముందు ఏ పేరుతో ఉంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్తో ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంటే ముందు ఏ పేరుతో ఉంది అంటే సివిల్ సర్వీస్ కమిషన్తో ఉంది. అంటే సివిల్ సర్వీస్ కమిషన్ కాస్త పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయింది. ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా రూపాంతరం అయితే చెందింది. ఈ యూపీఎస్ అనేది భారత రాజ్యాంగంలో ఉందా లేదా అంటే ఉన్నది. అంటే దీని యొక్క ప్రస్తావన భారత రాజ్యాంగంలో ఉందంటే ఉంది. ఉంటే ఏ భాగంలో ఉందంటే 14వ భాగంలో ఉంది. 14వ భాగంలోని ఆర్టికల్ 315 నుండి 323 వరకు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి అయితే తెలియజేస్తుంది. మరి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఎవరెవరు ఉంటారంటే చైర్పర్సన్ ఉంటారు, అంటే చైర్మన్ ఉంటాడు, అండ్ సభ్యులు ఉంటారు. మరి ఈ చైర్పర్సన్ని సభ్యుల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 315 ఏం చెప్తుందంటే యూపీఎస్ ఏర్పాటు గురించి ఆర్టికల్ 315 చెప్తుంది. ఆర్టికల్ 316 క్లాస్ 1 ఏం చెప్తుంది?
ఆర్టికల్ 316 క్లాస్ 1 ఏం చెప్తుందంటే యూపీఎస్లో చైర్మన్ మరియు ఇతర సభ్యులను నియమించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని చెప్పేసి ఆర్టికల్ 316 సబ్ క్లాస్ 1 మాత్రం చెబుతుంది. మరి వీరి యొక్క పదవి కాలం ఎంత అంటే 6 సంవత్సరాలు లేదా 65. అంటే ఇతడు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరుతాడో ఉద్యోగంలో చేరినప్పటి నుండి 6 సంవత్సరాల ముందు వస్తే 6 సంవత్సరాలు లేదా అతనికి 65 సంవత్సరాల ముందు వస్తే 65 సంవత్సరాలు, ఏది ముందు వస్తే అదైతే ప్రమాణంగా తీసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకుందాం. అప్లికేషన్ విషయానికి వచ్చేసరికి అప్లికేషన్ ప్రారంభ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 4, 2026 నుండి ప్రారంభమై ఫిబ్రవరి 24, 2026 లోపు అయితే క్లోజ్ అవుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 933 ఖాళీలు ఉన్నాయి. ఈ 933 ఖాళీలలో ఏ పోస్టులు ఉన్నాయంటే ఐఏఎస్ పోస్టులు ఉన్నాయి, ఐఎఫ్ఎస్ పోస్టులు ఉన్నాయి, ఐపీఎస్ పోస్టులు ఉన్నాయి, చాలా రకాలైన పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం 933 ఖాళీలు ఉంటే ఆ ఖాళీల్లో వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ వంటి వివిధ ఉన్నతమైన పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అర్హులు అంటే ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు భారతీయ పౌరుడైనా ఉండాలి, లేదా నేపాల్ పౌరుడైనా ఉండాలి, లేదా భూటాన్ పౌరుడైనా ఉండాలి. ఈ 3 దేశస్థలకు సంబంధించిన ఎవరైతే పౌరులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఏజ్ వాళ్ళ అర్హులు అంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి కనీసంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 32 సంవత్సరాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఆగస్టు 1, 2026 లోపు కనీసంగా 21 సంవత్సరాల నుండి గరిష్టంగా 32 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి ఈ పోస్టుకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎంత ఉంటుందంటే అదే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్లు కావచ్చు, ఎస్టీ క్యాండిడేట్లు కావచ్చు, ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అదే ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చిన ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే 3 సంవత్సరాలు. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చిన ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే 10 సంవత్సరాలు. మరి ఈ పోస్టుకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలంటే ఎవరైతే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కానీ లేదా సంస్థ కానీ లేదా కళాశాల నుండి కానీ ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్కి అయితే ఎలిజిబుల్. మరి ఈ ఎగ్జాము ఎన్నిసార్లు రాయొచ్చు అంటే ఏ క్యాండిడేట్లు ఎన్నిసార్లు రాయొచ్చు, జనరల్ వాళ్ళు ఎన్నిసార్లు రాయొచ్చు, ఓబీసీ వాళ్ళు ఎన్నిసార్లు రాయొచ్చు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎన్నిసార్లు రాయొచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎన్నిసార్లు రాయొచ్చు అంటే అదే జనరల్ క్యాండిడేట్ విషయానికి వచ్చేసరికి కేవలం 6 అటెంప్ట్స్ అంటే 6 సార్లు మాత్రమే ఈ జనరల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 6 సార్లు మాత్రమే రాయాలి, అంతకంటే ఎక్కువ రాయడానికి వీల్లేదు. అదే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వచ్చారనుకో వాళ్ళు కూడా కేవలం 6 సార్లు మాత్రమే రాయాలి, 6 కంటే ఎక్కువ రాయడానికి వీల్లేదు, అంటే 6 అటెంప్ట్స్ మాత్రమే ఇవ్వాలి. అదే ఓబీసీ వాళ్ళు వచ్చారనుకో 9 సార్లు మాత్రమే అటెంప్ట్ ఉంటుంది, అంటే 9 సార్లు మాత్రమే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు, 9 కంటే ఎక్కువ చేసుకోవడానికి అర్హులు అయితే కాదు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వికలాంగులు అయితే వాళ్ళకి అన్లిమిటెడ్, అంటే వాళ్ళు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఈ పోస్టుకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉందో తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి లేడీస్కి, ఎస్సీలకు, ఎస్టీలకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఫీజు లేదండి. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంటే జనరల్ వాళ్ళు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, ఓబీసీ వాళ్ళు కావచ్చు వాళ్ళకు వచ్చేసి ఫీజు 100 రూపీస్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ వచ్చేసి 2 దశల్లో ఉంటుంది. మొదటగా ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. అంటే ఎంపిక అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ ఉంటుంది, 2వ దశలో మెయిన్స్ ఉంటుంది, 3వ దశలో వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రిలిమ్స్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి మొత్తం 2 పేపర్లు ఉంటుందండి ప్రిలిమ్స్లో. మొదటి పేపర్ వచ్చేసి జిఎస్, రెండో పేపర్ వచ్చేసి సిశాట్. దీనిలో 200 మార్కులు, దీనిలో 200 మార్కులు. అంటే ఫస్ట్ పేపర్లో 200 మార్కులు, జిఎస్లో, సిశాట్లో కూడా 200 మార్కులు, మొత్తం 400 మార్కులు. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైపు, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవన్నీ నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత ఉందంటే 1/3 ఉంది. అంటే 3 క్వశ్చన్లు పోతే 1 మార్క్ కోల్పోతారు, అంటే 3 క్వశ్చన్లు తప్పు అయితే 1 మార్క్ కోల్పోతారు.
మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం వచ్చేసి 9 పేపర్లు ఉంటాయి. అందులో 2 పేపర్లు ఏమో క్వాలిఫై పేపర్లు, మిగతా 7 పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మెరిట్ పేపర్లు అనమాట. ఇప్పుడు క్వాలిఫై పేపర్లు ఏ పేపర్లు అంటే భారత రాజ్యాంగం చేత ఏదైతే భాషలు గుర్తించబడాయో ఆ గుర్తించబడిన భాషలన్నిటి కూడా క్వాలిఫై పేపర్లు. అంటే ఏ స్టేట్ వాళ్ళు ఆ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ లాంగ్వేజ్ సంబంధించిన ఒక పేపర్ ఉంటుంది. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు తెలుగు ఉంటుంది, ఆ తెలుగులో క్వాలిఫై రావాలి. ఇంకో పేపర్ ఏంటంటే ఇంగ్లీష్ పేపర్ బి, ఇందులో కూడా క్వాలిఫై కావాలి. ఇందులో మెరిట్ లేదు, ఇందులో మెరిట్ లేదు. కానీ మిగతా 7 పేపర్లు ఏవైతే ఉన్నాయో అందులో మాత్రం మెరిట్ ఆధారంగానే ఇంటర్వ్యూకి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మొత్తం పేపర్లు వచ్చేసి 9. ఇందులో 2 ఏమో క్వాలిఫైయింగ్ పేపర్లు, 7 అయితేనేమో మెరిట్ పేపర్లు. ఈ 7 మెరిట్ పేపర్లకు వచ్చేసి మొత్తం మార్కులు వచ్చేసి 1750 మార్కులు. ఇంటర్వ్యూ వచ్చేసి 275 మార్కులు, మొత్తం వచ్చేసి 2025 మార్కులు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడిచ్చాడంటే అగర్తల, ఆగ్రా, అహ్మదాబాద్, ఐజ్వాల్, అజ్మీర్, అలీగర్. అదే ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి అనంతపూర్. అదే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి హైదరాబాద్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.